నీకు తోడయుందును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. యెహోషువ 1:5. మన దేవుడు ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన ప్రేమాస్వరూపి, మనకు ఆశ్రయదుర్గము, కోట. ఆయన మన సృష్టికర్త, మనకు సమీపంగా ఉండేవాడు. అంతేకాదు, ఆయన మనతో కూడా ఉండేవాడు. ఈ లోక జీవితంలో వృద్ధులైన తల్లిదండ్రులు మనతో కూడా ఉండి మనల్ని పెంచి పెద్దవారు చేయుచున్నారు. సమయం సంపూర్ణమైనప్పుడు విశ్రాంతిలో ప్రవేశించుచున్నాడు. మనతో కూడా పుట్టినవారు తగిన కాలమందు వివాహం చేసుకుని ఆయా ప్రాంతములకు వెళ్ళిపోచున్నారు. అయితే ప్రభువు సదా మనతో కూడా ఉన్నారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనున్నది దేవుని యొక్క వాగ్దానము. మనతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు మనతో ఉన్నారని గ్రహించి మన సమస్తమైన భారాన్ని దేవుడి మీద మోపుతూ ఆయన కొరకు జీవించుతూ ఉంటే ఆయన మనకి ఎల్లప్పుడూ ఆశ్రయంగానే ఉంటారు. వాగ్దాన భూమిని చేరుటకు అరణ్యయాత్రను ప్రారంభించినప్పుడు ప్రారంభంలో మోషే యెహోషువతో కూడా ఉండెను. కానీ ఒక దినము మోషే లోకమును విడిచిపెట్టవలసి వచ్చెను. కలవరం చెందిన యెహోషువను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని చెప్పి దేవుడు వాదార్చుచున్నారు. దేవుని బిడ్డ, మనల్ని నడిపించు నాయకుడు గతించినను ప్రభువు మనతో కూడా ఉన్నారు. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే, భయము చేత పీడింపబడినప్పుడైనా సరే, కలవరంతో నిండినప్పుడైనా సరే ప్రభువు మీతో కూడా ఉన్నారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను, నువ్వు నాకు తోడుగా ఉన్నావని కీర్తనాకారుడు తెలియచేయుచున్నారు. అరణ్యయాత్రలో దేవుడు తన ప్రజలతో కూడా ఉన్నానని తెలియజేయు నిమిత్తము మేఘస్తంభమును అగ్నిస్తంభమును ఉంచారు. సాధారణంగా చూచి వాటిని నమ్ముట సహజము. అందువలనే తమ మహిమగల ప్రసన్నతకు రుజువుగా అలాగ చేశారు. నీవు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారి పొర్లవు. నీవు అగ్ని మధ్యన నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను ఏమి చేయవని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నువ్వు దేనికి భయపడవద్దని ఈ ఉదయకాలం దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు మనతో ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండనని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి మీరు తోడుగా ఉండండి. మీరు తోడుగా ఉన్నారని ప్రతి ఒక్కరూ గ్రహించినైనా ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేయండి. మోషేకు తోడై ఉన్న దేవా మీకు స్తోత్రాలు, యెహోషువకు తోడై ఉన్న దేవా మీకు స్తోత్రాలు. మాకును తోడుగా ఉంటున్న తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాలం నేను బలహీనలను బలపరచండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచండి. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీకు ఆపదల కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి కావలసిన కృప మీరే అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.